లడ్డు కావాలా నాయనా? ఏ నాయనా ఇంకో లడ్డు కావాలా? 2 లడ్డూలు దొరికితే ఎన్ని కష్టాలు ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his teams. Let's welcome them. ఎండాకాలం వచ్చి 2 నెలలైంది, రాహుకాలం వచ్చి 10 నిమిషాలైంది. ఈ పెళ్లి కొడుకు ఇంకా రాలేదేంటబ్బా? రండి బాబు రండి, నేనే మంగరాజు. ఏంటి బాబు ఆటోలో వచ్చారు? ఒక్క మాట నాతో చెప్తే కారు పంపించేవాడిని కదా. 20 రూపాయలు అక్కడ వదలాలిగా, అక్కడ వెళ్తే 60 రూపాయలు అవుతాయి. బాలే ఆటో. బాబు బాబు, ఆటో వాడి మీద కోపంతో అమ్మాయిని చూడకుండా వెళ్ళిపోతున్నారేంటి బాబు? అరే రాంబాబు, పెళ్లి కొడుకు వాడు కాదు నేను. మీరేంటి బాబు ఆటో తోలుకొని వచ్చారు? ఏ ఆటో తోలుకొని వస్తే అమ్మాయిని ఇవ్వరా? అదని కాదు, మీకేదో ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉందన్నారు. అవును, హైటెక్స్ నుండి అమీర్పేట వరకు జనాల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాను ఆటోలో. మీ పేరేంటి బాబు? కామేష్. పేరు అదిరింది బాబు. అదిరిందా? బాగా. అయితే మీటర్ మీద 20 ఎక్కువ ఇవ్వాలి. ఏమండి ఏమండి నమస్కారం అల్లుడు గారు. అల్లుడా? ఎవరు వీళ్ళు? నా మొదటి భార్య పరిమిళ, నా రెండో భార్య ఊర్మిళ. ఒక ఆటోకు 2 మీటర్ల. ఈ భాషలో అంతే బాబు. ఇక్కడ ఒక్క పిల్లంతోనే స్టాండ్లు విరుగుతున్నాయి చాలా మందికి. ఇద్దరు పిల్లలతో మెయింటైన్ చేస్తున్నట్టు మామూలు ఆటో స్టాండ్ కాదు నీది. బాబు గారు తిట్టారు పొగడారు అర్థం ఆ బాబుకి అర్థమైందిలే. సరే బాబు, అమ్మాయిలు పిలవమంటారా? లేకపోతే ఇద్దరు ఎవరిని చేసుకోమంటావా? వచ్చే 1 గంట అయింది. ఈ టైంలో హైటెక్స్ నుండి అమీర్పేట వరకు 4 రౌండ్లు వేసేవాడిని. 400 బొక్క. 400 నేను ఇస్తాను బాబు. ఇస్తే పర్లేదు, ఆటో రన్నింగ్ లో లేకపోయినా మీటర్ రన్నింగ్ లో ఉంటే చాలు నాకు. అల్లుడు గారు బాగా పొదుపు అనుకుంటాను. నిజం చెప్పు. బాగా పిసినారనుకుంటా. ఇదే నిజం. తొందరగా అమ్మాయిలు పిలవండి, లేదంటే అల్లుడు గారు 400 మళ్ళీ మీటర్ వేస్తారు. అమ్మాయి అంటే అమ్మాయిలు వచ్చారు. పెళ్లి చూపులు ఇద్దరు ఎవరికి? ఇద్దరికా? ఆ తర్వాత ఇంకో పెళ్లి కొడుకుంటారమన్నారా? చెప్తాను. మాది జమీందారీ వంశం. కాలక్రమేణా ఆస్తులు పోయిన ఆచారాలు మాత్రం అలా ఉండిపోయాయి. అందుకని ఇద్దరిని ఒక్కరికే ఇవ్వాలి, ఇద్దరిని ఒక్కరే చేసుకోవాలి. అదేంటి? మా వంశ ఆచారం అది. ఇద్దరునా? ఇన్ని రోజులు సినిమాలో సీరియల్ ఇద్దరు పిల్లలు చూసి ఎంజాయ్ చేయాలి తప్ప రియల్ లైఫ్ లో చేస్తారు ఎప్పుడు అనుకోలే. అల్లుడు, నీ వంశాచారం నేను కాపాడతా. శభాష్ అల్లుడు, ఇప్పుడే దండలు తెస్తాను. ఎంత త్యాగశీలివి. ఇదిగో అల్లుడు దండలు. నీకుందిలే. పదండి, ముగ్గురం కలిసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. డార్లింగ్, మీరిద్దరు పాల గ్లాస్ వస్తే నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోదాం. అలాగే రండి. పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వు వెళ్ళు. లేదక్క, ఈ పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వే వెళ్ళు. లేదు చెల్లి, నువ్వే ముందు వెళ్ళు. ముందు నువ్వే వెళ్ళు. ఎవరో ఒకరు రండి. పెద్దదానిగా చెప్తున్నాను, నువ్వే ముందెళ్ళి చెల్లి. అక్క, చిన్నప్పుడు నేను చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చావు, తొక్కాలంటే నీ సైకిల్ ఇచ్చావు, వేసుకోవాలంటే నీ రబ్బర్ బ్యాండ్ ఇచ్చావు. కాబట్టి ఈ పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వే వెళ్ళక్క. అప్పుడు నీకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యాయం జరగాలి అంటున్నాను. పాల గ్లాస్ రమ్మంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుని నిలబడ్డారు. చెల్లి వెళ్ళు. ఆదా, ఆగండి. తీసుకెళ్ళి ఆదా, ఆగండి. నాకు న్యాయం చేయడానికి నీకు నువ్వు అన్యాయం చేసుకుంటున్నావా? లేదు చెల్లి, నేను న్యాయమే చేస్తున్నా. నువ్వు వెళ్ళి చెల్లి. మీ ఇద్దరికి దండం పెడతానే, మీ ఇద్దరి మధ్యలో నాకు అన్యాయం చేయకండి. ఎవరో ఒకరు రండి. మా చెల్లి వస్తుంది, తీసుకెళ్ళండి. వద్దండి. ఏమైంది? మా అక్కకు అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుందండి. చెల్లి, అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుంది అక్క. నువ్వు చెల్లివి కాదే, నా బంగారు కొండవే. ఏమండి, మా ఇద్దరిలో ఎవరు మీ దగ్గరికి ముందు రావాలో ఈ రాత్రి డిసైడ్ చేసుకొని రేపు రాత్రి మీ దగ్గరకు వస్తామండి. ఇన్ని రోజులు డోర్ వేసుకొని బతికారే. ఉపాసం చేద్దాం రా.
ఇద్దరు కావాలి మొహానికి. ఒక్కరితో వస్తుంటే తర్వాత రోజు రాత్రి రాత్రి అయితే బస్సులని బస్ స్టాండ్ కి వచ్చినట్టు వీళ్ళిద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒకరైనా నా ఆటో స్టాండ్ కి వచ్చేటట్టు చూడుసా, మీకు దండం పెడతా, కావాలంటే మీటర్ మీద 20 ఎక్కువ ఇస్తా. చెల్లి ఈ పాల గ్లాస్ తీసుకొని నువ్వే వెళ్ళు. అక్క ఈ పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వే వెళ్ళక్క. మళ్ళీ మొదలెట్టారు. ఈ రోజు కూడా ½ లీటర్ పాలు బొక్క. పెద్దదానిగా చెప్తున్నాను చెల్లి, నువ్వే వెళ్ళు. అక్క చిన్నప్పుడు చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చావు, తొక్కడానికి నీ సైకిల్ ఇచ్చావు, వేసుకోవడానికి నీ రబ్బర్ బ్యాండ్ ఇచ్చావు. మీ ఇద్దరిని మీ నాన్న నాకిచ్చాడు. నాటకాలు తప్పుతున్నారు మీరిద్దరు. ఒకరు రమ్మంటారు నువ్వు వెళ్ళి నాటకాలు తప్పుతున్నారు. మిమ్మల్ని కాదు మీ నాన్నగా దరిద్రుడేది కావాలని పెళ్లి చేస్తున్నట్టున్నారు మీ నాన్న. హలో మామా, రే హలో, నీవు బతుకుండాలంటే అర్జెంట్ గా నా ఇంటికి రా. అయిపోయాడు. ఒకరు సెంటిమెంట్ తో నాకు అయిపోయి రాస్తున్నారు కదా మీరిద్దరు. ఎవా చూడు అక్కడ చూడు. జమీందార్ ఫ్యామిలీయా? అల్లుడు గారికి ప్రణామములు. తాడి చెట్టు మధ్యలో మర్రి చెట్టు ఉన్నట్టుందిరా. మాది జమీందారి వంశం. దరిద్రుడా. ఏమైంది అల్లుడు? ఏ కాలేదు కాబట్టి నిన్ను పిలిచా. నువ్వు మాత్రం డూయల్ సిమ్ వేసుకుని బాగానే తిరుగుతున్నావు దరిద్రుడు అటు ఇటు. నీకు డ్యూయల్ సిమ్ ఇచ్చాను కదా అల్లుడు. ఇచ్చేం లాభం రా, ఇచ్చేం లాభం. ఇక్కడ నెట్ బ్యాలెన్స్ ఉన్నా కూడా అక్కడ నెట్వర్క్ కనెక్ట్ అవ్వట్లా. టీవీ రిమోట్ కోసం ఇద్దరు దెబ్బలాడుకుంటారు అనుకున్నాను గానీ నీ టీవీనే కట్టేస్తారు అనుకోలేదు. పరిమళ, ఊర్మిళ, ఏమండి? మీ ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ మన అమ్మాయిలకు కూడా చేర్పండి. అలాగే చిన్నదానా, ఆ, చిన్నప్పటి నుంచి నీకు అక్క అన్యాయం చేసింది, ఇప్పుడు న్యాయం చేయాలనుకుంటుంది. ముందుగా నువ్వే వెళ్ళు చిన్నదానా. లేదమ్మా, ముందు అక్కే వెళ్ళాలి. ముందు అక్కకే పిల్లలు పుట్టాలమ్మా. చెల్లి నీకే ముందు పిల్లలు పుట్టాలి. ఆ పిల్లలు ఈ చేతి ఎత్తుకుని ఆడించాలి. పిల్లలు పుట్టాలంటే ఎవరో కూడా రావాలి కదే. ఎవరు రాకుండా నీ పిల్లల్ని వేసుకుంటా, నీ పిల్లల్ని బొంగు వేసుకుంటా, బండ వేసుకుంటా. పెద్దదానిగా చెప్తున్నా, నువ్వే వెళ్ళు. చిన్నప్పుడు చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చాను కాబట్టి ముందే నువ్వు వెళ్ళ. చూడరా దరిద్రుడా, చూడు 2 రోజుల నుంచి వాళ్ళు టాస్ వేసుకోవడానికే సరిపోతుంది. మ్యాచ్ మాత్రం స్టార్ట్ అవ్వట్లా. పరిమళ, ఊర్మిళ, ఏమండి? ఏమండి? మీరు కూడా అలాగే ఉండి చచ్చారు. ఏమే మీకు హైట్లు తెలియటం లేదా? అమ్మాయిలిద్దరిని లోపలికి తీసుకెళ్ళండి. అలాగేనండి. ఈ రోజు 6 100 6 మ్యాచ్ ఆడి తీరు. ఎలా రా? ఇదిగో ద్రావణం. ఏంటది? చల్మోహన్ రంగా ద్రావణం. చల్మోహన్ రంగానా? ఇది వాళ్ళిద్దరు చేత తాగిస్తే వాళ్ళని నువ్వు పిలవడం కాదల్లుడు, వాళ్ళే నిన్ను పిలుస్తారు. సలహా ఇచ్చే మంచి పని చేసావు. లేకపోతే మీటర్ తిప్పిన మెడకాయ తిప్పేసేవాని. కల్పించావుదా? అల్లుడు, వాళ్ళు తాగించేటప్పుడు మనం కూడా తాగితే వాళ్ళకి అనుమానం రాకుండా ఉంటాం. ఏం తాగాలి? ఈ ద్రావణం. ద్రావణం వాళ్ళ చేత తాగితే నార్మల్ వాటర్ మనం తాగాలి. నార్మల్ వాటర్ మనం. అలా చెప్పిస్తావు దరిద్రుడా. కలుపు, కల్పించావు. వీళ్ళు పిల్లలు అవుతారు గొప్ప తీసి. మాయ్, ఏంటన్నా? గోదావరిలో కొత్త నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు మన ఇంటికి వచ్చాయి. మన వంశంలో ఆ నీళ్లు తాగడం ఆనవాయి. మనందరం తాగుదాం. తాగండి. తాగండి. ఈ 2 గ్లాసుల్లో మీ ఇద్దరు తాగండి. అది అది అక్క ముందు నువ్వు తాగక్క. చెల్లి ముందు నువ్వే తాగు. ఒసేయ్, నరికేస్తా ఇద్దరు, చంపేస్తా, మర్డర్ చేసేస్తా. శోభను తాగి తావండి. ఏమండి? ఒక్కసారి లోపలికి వస్తారా? సారీ అల్లుడు, ఒక గ్లాస్ మా ఆవిడ తాగినట్టు. సరిగ్గా పెట్టి చావుకుతారా దరిద్రుడా. ఏమండి 1 నిమిషం లోపలికి వస్తారా? 2 గ్లాసులు వాళ్ళు తాగారు. అల్లుడు, నీకు మ్యాచ్ పెడదామంటే నీ మ్యాచ్ రద్దయింది అల్లుడు. నా మ్యాచ్ స్టార్ట్ అయింది అల్లుడు. చెల్లి నేను చెప్పేది విను. అక్క 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 చాలా చెప్పాలక్క. ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యాయం జరగాలంటున్నాను. న్యాయం చేసుకుంటున్నారే. బొంగులో వంశం ఇది, బొంగులో ఆచారం ఇది. ఈ ఏరియాలో ఎక్కడ కానీ మన నరికి పోగులు పెడతారు ఏమనుకుంటారా దరిద్రులారా. డబుల్ లడ్డు కావాలని చూసారు కదా, ఏం
ఏ లడ్డు దొరకకుండా పోయింది. ఆ రోజా గారు కరెక్ట్ గానే జరిగింది. మరి నీకన్నా మీ మామగారు గట్టాడు. అదిరిపోయారు అసలు పెళ్లి కూతుర్లు ఇద్దరు. బాగుంది, సరదాగా ఉంది. నాగ్ బాబు సార్ చంద్ర మ్యాచ్ జరగలేదు డిసప్పాయింట్ అవ్వకు. రేపన్నా మళ్ళీ చల్మోహన్ రంగా ద్రావణం తాగించి టైటిల్ బాగుంది, చల్మోహన్ రంగా. బాగుంది, సింపుల్ గా కూల్ గా నైస్ కిట్.